క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. దేవుడు సురక్షితంగా ఈ జిల్లెలగూడెం గ్రామానికి మమ్మల్ని నడిపించే దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని మరి అందరికీ వినిపింప చేయాలని ఈ కూడిక ఏర్పాటు చేసిన ఈ కుటుంబాన్ని బట్టి, అలాగనే బాబుని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి వాక్యం వినటానికి శ్రద్ధ కలిగి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. అందరు ఇక్కడే ఉన్నారు కదా? మరొకసారి ఉన్నారా లేరా? ఉన్నారు. ఈ అన్నప్రాసన అన్న కార్యక్రమం ఎప్పుడు ఎందుకు జరుగుద్ది అన్నది మీకు ఏమన్నా అర్థమైందా? తెలుసా? నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది తెలియదా? పుట్టినప్పటి నుండి బాబు అయినా పాప అయినా సరే, ఇప్పుడు మన బాబు కాబట్టి తల్లి పాలతో పెరుగుతూ పెరుగుతూ వచ్చాడు ఇప్పటి వరకు. ఇప్పటి నుండి ఏమవుతాడట? ఏమ్మా గట్టిగా చెప్పండి అమ్మా. ఆహారం, బలమైన ఆహారం పుచ్చుకుంటాడు, అంతే కదా? అప్పటి వరకు పాలతోటి పెరిగిన వాడు ఇప్పుడేమో బలమైన ఆహారం పుచ్చుకోవడానికి సిద్ధపడుతున్నాడని అర్థం, అంతే కదా? ఒకసారి బైబిల్ అందరు తీయండి. ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. తీసారు? అందరు తీసారు బైబిల్? రైట్. ఆదికాండము 21వ అధ్యాయం 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము, ఇదిగో, ఇది బైబిల్లో ఉంది కదా? ఉందా లేదా? ఎప్పుడైతే ఈ ఇస్సాకు, అబ్రహాము కుమారుడు ఎవరండి? ఇస్సాకు ఎప్పుడైతే పాలు విడిచాడో, విడిచిన వెంటనే ఏం చేశాడట? అబ్రహాము ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ పిలిచి గొప్ప విందు చేశాడట. ఎందుకని? ఇప్పటి వరకు పాలు తాగుతూ పెరిగాడు, ఇప్పుడు బలమైన ఆహారం తింటూ ఎదగాలి, పెరగాలి, అభివృద్ధి పొందాలి, అంతే కదండి? ఈ కార్యక్రమం ఏంటంటే, మనుషులకు ఇది ఒక విచిత్రంగా అనిపిస్తుంది, కానీ మనిషి ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ, మొదట పాలు, ఆ తర్వాత బలమైన ఆహారం, ఆ తర్వాత యవ్వన దశ, ఆ తర్వాత మధ్య వయస్కులు, ఆ తర్వాత వృద్ధాప్యం. ఇలా ఎదుగుతూ ఉండాలట. ఎదుగుతూ ఉన్నదంతా కూడా బైబిల్లో రాయించాడు దేవుడు. అబ్రహాం గారికి కుమారుడు ఒక్కడే, ఆయన ఇస్సాకు. ఎప్పుడైతే పాలు విడిచాడో, ఎప్పుడైతే ఈ అన్నప్రాసన కార్యక్రమం జరుగుతుందో, గొప్ప విందు చేశాడట. గొప్ప విందు చేయడానికి కారణం ఏంటంటే, నా కుమారుడు ఎదుగుతున్నాడు అని అందరికీ తెలియాలి. ఈరోజు కూడా ఈ కుటుంబము గొప్ప విందు చేస్తుంది. ఎందుకంటే ఇదిగో, వారి బాబు ఇక నుండి ఆహారం తిని, బలమైన ఆహారం తిని ఎదుగుతానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మీరు బాగా ఆలోచించండి. ఆహారము తిని ఎదిగితే గొప్పగా ఉంటుందా, లేకపోతే వాక్యము తిని ఎదిగితే గొప్పగా ఉంటుంది అంటారా? ఏది మంచిది? ఏదో మీరు డౌట్గా అనకండి, ఖచ్చితంగా చెప్పండి. నాకు ఇచ్చింది అర్ధగంటే. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏందో. ప్రభువా, నువ్వే మాకు మాదిరి కాబట్టి నువ్వేం చెప్తావో మేము అది వింటాం.
అంతే కదండి. మనందరం ఎవరి మాట వినాలి? యేసుప్రభు మాట వినాలి లేదా? వినాలి. యేసుప్రభు ఏం చెప్పాడో విందాం. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన అంటే ఆహారం వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అంటే మనిషి బ్రతకాలంటే మనమేమో ఆహారం అనుకుంటాం, దేవుడేమో వాక్యం నేర్పించండి అంటున్నాడు. మనమేమనుకుంటున్నాం? ఆహారం పెడితే పిల్లడు గొప్పగా బలంగా శరీరకంగా ఎదుగుతాడేమో, శరీరం బలంగా ఉంటుందేమో, కానీ ఆత్మ బలంగా ఉండాలంటే ఏది అవసరం? వాక్యం అవసరం. అంటే దేవుని యందు భయభక్తుల్లో పెంచాలంటే వాక్యం అవసరం. వాక్యము విన్నవాడు పరలోకానికి వెళ్తాడు. శరీరముతోటి ఈ ఆహారం తిన్నవాడు ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? నిజమా కాదా? నువ్వు ఎప్పుడు భోజనం 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 అనవు అనుకో, నీకేదో ఒక వ్యాధి, బాగా తిన్న వాళ్ళకి ఏమవుతుంది? షుగర్ వస్తుంది. ఎందుకంటే కట్ చేయాలి కాబట్టి. ఆహారం ఎక్కువ తిన్నావు నాన్నయ్య చాలు, నువ్వు తినకూడదు అని ఒక గీటు గీసేస్తాడు దేవుడు. ఆ గీటు కాడికి వచ్చేసరికి అక్కడ నుండి నువ్వు సరైన ఆహారం తినడానికి అవకాశం లేదు. అలాగనే మనిషి పుష్టిగా బలంగా ఉండాలంటే శరీరము బలంగా ఉండటం కాదు, ఆత్మీయంగా బలంగా ఉండాలి. ఏమండి? ఇంతలా ఉన్నాడు మనిషి, బాగా లా ఉన్నాడు, బాగా కుస్తీలు పడతాడేమో అని అనుకుంటున్నాం. బాగా పిరిగివాడు. శరీరం ఎంత ఉంది? చాలా లా ఉన్నాడు. వీడిని చూడగానే 4-5 కొట్టేటట్టున్నాడు రా బాబు అని అనుకుంటాం. కానీ మనిషిని చూస్తే చచ్చే పిరికివాడు. ఇప్పుడు వీడికి బలం ఉన్నట్ట లేనట్ట? ఏమండి? అంటే మనిషి లోపల ఎదగాలి కానీ శరీర బయట ఎదగటం మంచిదే, కానీ ఆత్మీయంగా ఎదగటం ఇంకా ముఖ్యం. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, మనుషుడు ఆహారం వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆహారం వలన మనము బ్రతుకుతాము అని చెప్తున్నాడు. ఆహారం వలన ఎలా బ్రతుకుతాం అంటే ఆత్మీయమైన ఆహారం వల్ల ఎలా బ్రతుకుతాం? ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు. ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు చెప్పండి. 2 ప్రశ్నలు వేసి జవాబు ముగించేస్తాం, ఎక్కువ టైం ఇవ్వలేదు కాబట్టి. మనిషి బ్రతకాలంటే అన్నం తినాలా, వాక్యం తినాలా? అమ్మా అయ్యగారు, మనిషి బ్రతకాలంటే అన్నం తినాలా, వాక్యం తినాలా? ఏమా? వాక్యమే తినాలా? అన్నం వద్దా? మరి యేసు ప్రభు ఏమంటున్నాడు? ఏదో ఒకసారి మళ్ళీ చదవండి. నేను బైబిల్ పక్కన పెట్టేశానులేండి, మీ డిస్కషన్ మీతోటి మాట్లాడటమే. యేసు ప్రభు ఏమన్నాడు? అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు అన్నాడా లేదా? అన్నాడా లేదా? నా మాట కాదండి, మీరు దాంట్లో చూడండి బైబిల్లో. రొట్టె వలన మాత్రము కాదు గాని అంటున్నాడంటే అది కాదు ముఖ్యం. ఏది ముఖ్యం? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనే జీవిస్తున్నారన్న సంగతి మీరు తెలుసుకోండి అన్నాడు. అంటే దేవుని నోట నుండి వచ్చే మాట మనిషిని బ్రతికిస్తుందా? మీకు ఈ సందర్భం తెలుసా? యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి 40 దినాలు ఉపవాసం ఉండి అరణ్యంలో నీళ్లు లేవు, ఆహారం లేదు, ఏమీ లేదు. ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి అరణ్యంలో నుండి సోలుతూ వస్తున్నాడట. అంటే తూలుతూ మీ భాషలో ఏమంటారో నాకు తెలియదు కానీ అంతే కదండి. ఒక ఆకలితోటి దప్పికతోటి నడవలేని స్థితిలో నడుచుకుంటూ వస్తా ఉంటే సాతానుగాడు ఎదురొచ్చి ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తినరాదా అన్నాడంట. పై వచనంలో రాసి ఉంటుంది ఆ మాట. ఈ రాళ్లను, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తినొచ్చు కదా అన్నాడట. అన్నప్పుడు
యేసు ప్రభు చెప్పాడు, అయ్యా రాళ్ళను రొట్టెలు చేసుకోవటం కాదు, అందుకే ఏమని అంటున్నాడు, రొట్టె వలన మాత్రం మనిషి బతకటం లేదు, దేవుని నోట నుండి వచ్చే మాట వల్లనే బ్రతుకుతున్నారు. దేవుని నోట నుండి వచ్చే మాట మనిషిని బ్రతికిస్తుందా? ఇది నా ప్రశ్న. నాకు డౌటు. నాకు ఎప్పటి నుండి అంటే నేను ట్రైనింగ్ చేసిన కాడ నుండి డౌట్ వస్తుంది. నిజమేనా కాదా అది నాకు పెద్ద సమస్య. మీరేమంటున్నారంటే శరీరానికి అవసరం ఆహారమా లేకపోతే వాక్యమా? వాక్యం అవసరమే అయితే అన్నం తినకుండా మానేస్తారా? మరి యేసు ప్రభు ఎందుకు అన్నాడు ఆ మాట? మనిషి ఎట్ట బ్రతుకుతున్నాడు? రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వల్లనే మనిషి బ్రతుకుతాడు. అంటే దేవుని వాక్యం వలనే మనిషి బ్రతుకుతాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే మనిషి బ్రతుకుతాడు అని చెప్తున్నాడు. ఆహారం ముఖ్యం కాదు కానీ వాక్యం ముఖ్యం అని చెప్తున్నాడు. అయ్యగారు ఏమన్నాడు, నాకు 30 నిమిషాలే టైం ఇచ్చాడు. ఇప్పుడు ఏది ముఖ్యం? ఆహారం ముఖ్యమా ఇప్పుడు వాక్యం ముఖ్యమా? ఏదో చెప్పండి. మన అయ్యగారు ఏంటో నన్ను అట్టన్నాడు. అంటే ఏది ముఖ్యమంటే ప్రతి మనిషికి ఆహారం ముఖ్యమే అని చెప్తుంది సాతాను. ఆహారమే ముఖ్యం అంటుంది కానీ ఈ ఆహారం ముఖ్యం కాదు, వాక్యమే ముఖ్యమని యేసు ప్రభు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు. వాక్యం వింటేనంట మీరు బ్రతుకుతారు. అందుకే కదా ఇందాకేం పాట పాడామ్మా, నీ వాక్యమే. వాక్యం బ్రతికించిద్దని తెలిసి ఆహారం ముఖ్యం అని అనుకుంటున్నారు ఏంది? అదే డౌట్ వచ్చి మొత్తం మూసేసారు. వాక్యం బ్రతికించిద్దని చెప్తుంది. వాక్యం అంటే వాక్యం అంటే దేవుని మాట. మాట బ్రతికిస్తుంది, మాటే బ్రతికిస్తుంది. ఈ సృష్టి యావత్తును ఆయన మాట బ్రతికిస్తుంటే ఒక చెట్టు ఎలా బ్రతుకుతుందంటే ఆయన మాట వలన బ్రతుకుతుంది. అవునా కాదా? ఎవరు సృష్టించారండి చెట్టుని? ఏం పెట్టి? చేతులు పెట్టా? మాటతో కాదా? మాటతోటే సృష్టి యావత్తు బ్రతుకుతున్నప్పుడు మనిషి ఎందుకు బ్రతకలేకపోతున్నాడు? సాతాను ఏం నేర్పించిందో తెలుసా? నీకు వాక్యం ముఖ్యం కాదు. ముందు వాక్యం ముఖ్యం కాదు, నువ్వు కష్టపడాలి. కష్టపడితే ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. ఉద్యోగం చెయ్యి, డబ్బులు వస్తాయి. వ్యాపారం చెయ్యి, డబ్బులు వస్తాయి. ఈ డబ్బులన్నీ నువ్వేం చేస్తావో తెలుసా? చక్కగా సుఖంగా తినటానికి పనిచేస్తాయి. నీ అవసరమే తీరుతాయి, నీ అవసరాలే తీరుతాయి. కాబట్టి నీ ఆకలి కోసం ఇదంతా. నువ్వు కష్టపడేది ఎవరి కోసం? కోటి విద్యలు ఎవరి కోసం? ఎవరి కోసం అంటే వాడు ఎంబీబీఎస్ చదివినా, లాయర్ చదివినా, ఏది చదివినా, పిహెచ్డి చదివినా, ఏది చదివినా జాండ పొట్ట కోసమేనా? అంతే కదండి. కోటి విద్యలు కూటి కొరకు అంటే అర్థం ఏంటి? భోజనం కొరకే కదా, అంతేనా? దాని కొరకు అని ఎవరు నేర్పించారు? దేవుడు నేర్పించాడా? సాతాను గారు నేర్పించాడా? ఎవరు నేర్పించారమ్మా? దేవుడా. కోటి విద్యలు కూటి కొరకని దేవుడు నేర్పించాడా? అందుకే నేను అన్నా, నువ్వు ఉద్యోగం చేయి, డబ్బులు వస్తాయి, జీతం వస్తుంది. చక్కగా కూర్చొని చికెన్ తెచ్చుకొని తినొచ్చు, నువ్వు మటన్ తెచ్చుకొని తినొచ్చు. వ్యాపారం చేయి, ఏదైనా వ్యాపారం చేయి. లేకపోతే రోజు కూలి పనికి పో. దాదాపు రోజుకంతా 300 400 300 రూపాయలు వస్తాయి. ఆ డబ్బులు వస్తే ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? ఏం చేస్తారు? ఏం చేయరండి. ఏం చేస్తారు? మంచి సన్న బియ్యం తెచ్చుకో, పక్కనండి చికెన్ స్టెప్ ఏమైనా ఉంటే తెచ్చుకో, చక్కగా తిను, హాయిగా నిద్రపో. ఎంతసేపటికి వీడు కడుపుకు దాసుని చేస్తున్నాడు కానీ దేవునికి దాసుని చేస్తాడండి. అర్థమవుతుందా మీకు? సాతాను గాడు ఎవరికి దాసుని చేస్తాడు? ఎవరి కోసం? ఎవరి కోసం? నువ్వు బతికేది ఎవరి కోసం? జాండ పొట్ట కోసం. మీరు బతికేది ఎవరి కోసం? చెప్పట్లేదు, చూసారా అండి? నాకు ఇచ్చిన 30 నిమిషాలు తొందరగా చెప్పేద్దాం అనుకుంటున్నా. ఎవరి కోసం మీరు బతికేది? జాండ పొట్ట కోసం. జాండ పొట్ట కోసం మీరు ఎంత కష్టపడుతున్నారా? దేవుని కోసం బ్రతకట్లేదా? బతుకుతున్నామండి. ఎప్పుడు? నీకు టైం కుదిరినప్పుడు.
నీకు అవకాశం వచ్చినప్పుడు, ఇదిగో ఇలాంటి ఫంక్షన్లు ఉన్నప్పుడు ప్రార్థనకు వస్తావు, లేకపోతే నువ్వు కనపడతావా? సంఘం వచ్చిందండి అందరూ అంతే, రాలేదంటే ఆ ఇల్లు ఎవరి కోసం పోరాడుతున్నారు? జాండ పొట్ట కోసం పోరాడుతున్నారు. అంటే జాండ పొట్ట కోసం అంటే కూటు కోసమేనా? కూటు కోసమే కదండి. మరి యేసు ప్రభు ఏమన్నాడు? కూడు ముఖ్యమా, వాక్యం ముఖ్యమా? నిన్ను బ్రతికించేది ఏది? వాక్యం ఎలా బ్రతికిస్తుంది? మళ్ళీ ప్రశ్న వేస్తున్నా, మీరు అర్థం చేసుకోండి. శరీరానికి అలసిపోయి వచ్చిన యేసు ప్రభు శరీరానికి ఆహారం అవసరమా, వాక్యం అవసరమా అమ్మా? యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం, నువ్వు 2 రోజులు ఉపవాసం ఉండు చెప్తా. 2 రోజులు అన్నం తినకుండా ఉంటే వాక్యం చెప్తుంటావు, నువ్వు వింటవా? అసలు వినబుద్ధి అయితే 2 రోజులు కాదు, పొద్దు నుండి సాయంత్రం దాకా తినకుండా ఉండి సాయంత్రం వచ్చి వాక్యం చెప్తున్నావు అనుకో, ఈ పాస్టర్ గారు వచ్చి చెప్పాడు, అయ్యగారు వచ్చి చెప్తున్నాడు అనుకో, ఈ అయ్యగారు ఎప్పుడు ముగిస్తాడో ఏంటో ఆకలి అవుతుందంట అంత వాళ్ళనేవా? ఖచ్చితంగా. మరి యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి వస్తుంటే సాతాను అన్నాడట, చాలా అలిసిపోయావు నువ్వు, చాలా అలిసిపోయావు కనుక నీకు ఇప్పుడు ఏం అవసరం? ఆహారం అవసరం. కాబట్టి ఇప్పటికిప్పుడు రొట్టెలు తయారు చేసుకొని నీకు తీసుకొచ్చి పెట్టే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు అరణ్యంలో నుండి ఇప్పుడే బయటికి వచ్చావు కాబట్టి నీకు ఆహారం అవసరం. కాబట్టి నువ్వేం చేస్తావంటే, ఇప్పుడు వండే వాళ్ళు లేరు, నీకు పెట్టే వాళ్ళు లేరు, కాబట్టి ఈ రాళ్ళనే రొట్టెలు చేసుకొని తిన అన్నారట. ఇప్పుడు సాతాను మంచి చెప్పిందా, చెడు చెప్పిందా అమ్మా? ఎత్త చెడయింది. పాస్టర్ గారు, అయ్యగారు, యేసు ప్రభు గారు ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నారు. 40 రోజులు ఉపవాసం ఉండి వచ్చారు. 40 రోజులు ఉపవాసం ఉండి వచ్చారు. 40 రాత్రింపగళ్ళు ఉన్నారు. అక్కడ నిద్ర లేదు, ఆహారం లేదు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ఆయన. అమ్మా ఇటేనండి అమ్మా, మనం దానికోసమేనమ్మా, వాక్యం కోసం లేమమ్మా. ఫస్ట్ నుండి అదే చెప్తున్నా, దానికోసమే ఉన్నాం, వాక్యం కోసం అసలు లేము. తొందరగా అయిపోతే కానిద్దాం ఈ కార్యక్రమం అంటున్నారే తప్ప వినాలి అన్న ఆలోచన రావాలి. ఫస్ట్ మన బ్రతికించేది వాక్యం అన్న సంగతి తెలియాలి. అందుకే యేసు ప్రభువుకే ప్రశ్న వేసిందంట, ఏమని తెలుసా? నువ్వు చాలా అలిసిపోయావమ్మా, చాలా అలిసిపోయావు, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినరాదా? చాలా నీరసంగా ఉన్నావు. చూస్తే ఎలా ఉన్నావు? భోజనం ఉందా 40 రోజుల నుండి? లేదు. మరి నువ్వు ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నావు కాబట్టి రొట్టెలు చేసుకొని ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తినని చెబితే ఇది మంచి మాట కాదని అంటున్నారా, లేకపోతే చెడ్డ మాట అని అంటున్నారు? ఏమంటున్నారు మీకే క్లారిటీ లేదు. మంచి చెప్పాడా యేసు? సాతాను గాడు చెడు చెప్పాడా? ఏం చెప్పాడు? చెడేనా? చెడు ఎట్ట అయింది చెప్పు? నీకు ఆయనకు ఆకలి అవ్వట్లేదా? ఎలా వస్తున్నాడట? ఆకలితోనేగా వచ్చేది. ఎలా వస్తున్నాడు? తూలుకుంటూ వస్తున్నాడు కదా. మరి ఇప్పుడు సాతాను గారు చెప్పింది ఏంటి? నీ కడుపు నింపడం కోసమే కదా చెప్పింది. చెప్పింది ఎవరి కోసం? నీ కడుపు నింపడం కోసమే కదా. ఇది మంచి మాట అంటే కాదంటున్నారేంటి? ఎట్ట మంచి మాట, ఎట్ట మంచి మాట కాదో చెప్పండి. ఇందుట్లోనే ఇప్పుడు మన అన్నప్రాసన కార్యక్రమం ఉంది. ఇది మంచి మాట కాదా? ఎందుకు కాదో చెప్పండి, ఎందుకు అవునో చెప్పండి. వెంటనే యేసు ప్రభు రియాక్ట్ అయిందంట. ఏమన్నాడో తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవిస్తున్నాడంటే ఎవరి వలన? దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తున్నాడు. ఆహారం కోసం తాపత్రయపడుతున్నాం, దానికోసం కాదు అని చెప్పాడట. అసలు ఆయన అన్నది ఏంటి, ఈయన అన్నది ఏంటి? సంబంధం ఉంది అసలు? ఏమ్మా, నువ్వు ఆకలితో ఉన్నావు, అలా రొట్టెలు చేసుకొని తినమా అని ఆయన చెప్పాడు. అవరు బాబు, రొట్టెలు ముఖ్యం కాదు, ఏది ముఖ్యం? అసలు ఈ రొట్టెలు ముఖ్యమే కాదు, ఏది ముఖ్యం? ఎవరు ముఖ్యం? దేవుని నోట నుండి వచ్చే మాట వలన మనం బ్రతుకుతున్నాం కానీ రొట్టె వలన కాదు నాన్న అన్నాడట. ఇది నిజమో అబద్ధమో మీకే అవకాశం ఇస్తున్నాడు. ఎలా ముఖ్యమో ఆ 2 మాటలు చెప్తాను చూడండి. యేసు ప్రభుకి
ఆకలి అవ్వట్లేదని కాదు, అలా అని రొట్టెలు తింటే ఆకలి తీరిద్ది అన్నదేని కాదు. రొట్టెలు రావాలంటే ఆహారం కావాలి. ఎక్కడి నుండి వచ్చింది, ఎప్పుడు వచ్చింది అని అనేది మనం కొంచెం ఆలోచించగలిగితే, ప్రతిదీ కూడా సృష్టిలో ప్రతిదీ కూడా, ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి చెట్టు దేవుని మాట వల్లనే బ్రతుకుతున్నాయట. దేవుని మాట వల్లనే బ్రతుకుతున్నాయి. ఎలా బ్రతుకుతున్నాయి అనేది మనం ఆలోచన చేయగలిగితే, దేవుని మాట వలన ఎలా బ్రతుకుతున్నాయి మనం ఆలోచించగలిగితే, ఆ మాటలో ఉన్నట జీవము, ఆత్మ దాగుందట. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఒకసారి చూడండి, ఉందో లేదో. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. చదవగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఖర్చు 63 యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నువ్వే దేనికోసం ప్రయాసపడుతున్నావు? శరీరం కోసం. కోటి విద్యలు దేనికోసం? శరీరం కోసం. అవునా కదా? కోటి విద్యలు శరీరం కోసమే. నువ్వు ఉద్యోగం చేసేది, వ్యాపారం చేసేది శరీరం కోసమే, కష్టపడి పని చేసేది శరీరం కోసమే. కానీ దేవుడు అంటున్నాడు, ఆత్మ జీవింపజేస్తుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనమైన శరీరంకు ఆహారం పెట్టడం కోసం ప్రయాసపడుతున్నారే గాని వాస్తవం ఏంటో తెలుసా? నిన్ను బ్రతికించేది, మాట్లాడించేది, చేతులు ఊపుతున్నది ఆత్మ. అర్థమైందండి? ఈ ఆత్మ లోపల నుండి బయటికి పోయింది అనుకో, దీని ఏమంటారు తెలుసా అమ్మా? శవం. వెరీ గుడ్. డెడ్ బాడీ అని అంటారు. ఇది లోపల ఉన్నంత వరకు ఏదైనా చేయగలదు, ఏదైనా చేయగలదు, ఎంత పనైనా చేయగలదు. దీంట్లో నుండి ఆత్మను తీసేసిన అనుకో అయిపోయినట్టే. కాబట్టి ఆత్మ జీవింపచేస్తుంది అన్నాడా లేదా? చూసారా, వాక్యంలో ఉందా? ఇప్పుడు ఆత్మ అంటే ఎవరు? ఆత్మ అంటే ఎవరు? దేవుని మాట. చూడండి ఒకసారి, ఆత్మ అంటే ఎవరో చూద్దాం. ఇప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, దేవుడు ఏమై ఉన్నాడట అంటే, ఇప్పుడు దేవుడు నీలో ఉండి బ్రతికిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకో. దేవునిలో నుండి వచ్చిన ఆత్మ నిన్ను బ్రతికిస్తుంది. ఆదాములోనికి వచ్చింది అది. ఆదాములోనికి దేవుడు ఆదాములోనికి జీవాత్మను ఓదగా నరుడు జీవించు ఆయన కదా. అంటే అక్కడ నుండి, ఆదాము నుండి మన దాకా వచ్చిన ఆత్మ ఎవరిది? దేవునిది. అంటే మన బ్రతికించే ఆత్మ ఎవరిది? దేవునిది. మన ఆహారం అంటున్నారేంటి? ఇంకా చెప్తారు. ఎలా శరీరం బ్రతుకుతుందో, ఎలా ఆత్మ బ్రతుకుతుందో అంటే, ప్రకృతిలో సమస్తము దేవుని ఆత్మతో నిండి ఉన్నదట. అది గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్కుతో నిండి ఉన్నది, దేవుని మాటతో పని జరుగుతుంది. ఇప్పుడు మీకు బాగా చిన్న ఉదాహరణ చెప్పేస్తాను, ఎక్కువగా ఏం చెప్పను, చిన్న ఉదాహరణ. పాపం గేదెలు ఎంతమందికి ఉన్నాయో ఒకసారి చేయొద్దండి. బర్రెలు ఉన్నాయండి? బర్రెలు. ఆవులన్నీ ఉన్నాయా? ఆవులు లేవు, బర్రెలు లేవు. మీకు ఒకళ్ళు చెయ్యొద్దండి. నేను ఎత్తకపోతానండి మేము గేదెని. ఉంది. పాపం గేదెని ఎక్కడ కట్టేస్తుందామా? గేదెని ఎక్కడ కట్టేస్తుంది? రూమ్ లో కట్టేస్తుంది, బయట కట్టేస్తుంది. బయట కట్టేస్తుంది. ఏమి ఎక్కడ పడుకుంటది? ఫ్యాన్ వేసుకొని లోపల పడుకుంటది. గేదె ఎక్కడ పడుకుంటది? తోవల్లో పడుకుంటది. బాగా ఆలోచించండి చెప్తున్నా. అందుకే దేవుని మాటకి ఎట్లా లోబడుతుందో ప్రకృతి. గేదెను బయట కట్టేస్తే విపరీతమైన దోమలు, పైగా వాన, ఎండ ఉన్నాయా లేదా? చలికాలం వస్తే ఏమో దుప్పట కప్పుకుంటది. దాన్ని కప్పుకోవడానికి ఏమైనా ఉందా?
ఏమీ లేదు. వర్షాకాలం వచ్చిందనుకో, వామ్మో తడిచిపోతామేమో అని ఉరికొచ్చి ఆమె ఏం చేస్తుంది, ఇంట్లో జరబడిపోద్ది. కానీ గేదెకి ఏమీ ఏమైనా ఉందండి? గొడిగేసి పట్టుకుంటుందా గేదె? లేదు, ఏం లేదు కదా. ఆ వానకే తడుస్తుంది, ఆ ఎండకే ఎండుద్ది. అలాగనే ఉండి ఏమో ఎప్పుడు పోయి పాలు ఇమ్మన్నా అప్పుడు పాలిస్తుంది. ఇస్తుందా లేదా? ఎందుకు ఇస్తుంది? నాకేమన్నా ఇల్లు కట్టినవా నీకులాగా? నాకేమన్నా ఇల్లు కట్టినవా? లేకపోతే ఎండాకాలంలో నువ్వు కూలర్ వేసుకొని పండుకున్నావు, నాకేమన్నా కూలర్ పెట్టినవా? అవునా? అంతే కదా. చక్కటి పచ్చగడ్డి ఉంటే నువ్వు తీసుకొచ్చి ఎండుగడ్డి వేసినావు, నాకు ఎండుగడ్డి, నువ్వుకేమో బిర్యానీ, నీకేమో చికెన్ మటన్లో, నాకు ఎప్పుడన్నా పెట్టావా అని అడిగిందండి ఎప్పుడన్నా? ఏమన్నా అడుగుతుందా? ఎందుకు అడగట్లా? ఒకవేళ నోరు ఉందనుకో ఏమైనా ఊరుకుంటుందా? ఊరుకోదు. కానీ దేవుడట వాటికి చెప్పిన, అంటే పెంచుకుంటున్న పెంపుడు జంతువులకు చెబుతున్న విషయం ఏంటంటే, దేవుడు తన పిల్లలకు మీరు లోబడి ఉండండి అని చెప్పాడట. అంతే. ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడో చెప్పాడు. ఆయన సృష్టి ఆరంభము స్టార్టింగ్ లో చెప్పాడట. అప్పటి నుండి అవి అలాగనే ఉన్నాయి, అలాగనే ఉన్నాయి. కుక్కకొక ముద్ద అన్నం వేసావనుకో అది అక్కడే ఉంటుంది. నువ్వేమి వేస్తావు తెలుసా? చికెన్ తెచ్చుకున్నావు, చక్కగా ఆ మెత్తటి మాంసం అంతా తిని ఆ బోన్స్ అని, బోన్స్ అంటారా, భూమికలో బొక్కలో అవి వనవాసలో బాగా పీసుగా నవిలి దేనికి వేస్తావు నువ్వు? దాంట్లో ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? అంతా పూర్తిగా నువ్వు తినేసినావు కదా, ఏమన్నా ఉందా? ఏమీ లేదు. నీ కుక్కకి వేస్తే అది తిని నీ కాపలా కాస్తా ఉంటది. నీ ఇంటికి కాపలా కాస్తుందా లేదా? కాస్తుందంటే దేవుడి మాట ఏంటుందా, నీ మాట ఏంటుందా, దేవుని మాట ఏంటుందా? అర్థమవుతుందండి? ఎవరి మాట విని సృష్టి యావత్తు ఎవరి మాట మీద బ్రతుకుతున్నాయో తెలుసా? దేవుని మాట. కానీ మనిషి దేవుని మాట వింటల్లా. అది పాయింట్ ఏంటో అర్థమైందో తెలుసా? కుక్క బ్రతుకుతుంది, ఒక గేదె బ్రతుకుతుంది, ఒక చెట్టు బ్రతుకుతుంది, అన్ని కూడా బ్రతుకుతున్నాయి. కానీ మనిషి మాత్రం దేవుని మాట మాత్రం బ్రతకట్లా. మనిషికి ఏం చెప్పాడు సాతాను గాడు? నువ్వు కష్టపడి పని చేయి, దేవుడితో తర్వాత సంగతి. నువ్వు కోటి విద్యలు చెయ్యి, ఏదైనా చదువు, కడుపు కోసం పని చేయి. ఏ పని చేసినా దేవుని కోసం పని చెయ్యకు, దేవుని కోసం ఇవ్వకు. 100 రూపాయలు ఉన్నాయి అనుకో, ఒక 5 రూపాయలు. 5 రూపాయలు వస్తాయండి? 10 రూపాయల? ఒక 10 రూపాయలు సార్లే. 100 రూపాయలు దేవుడికి వేసావనుకో, రేపు నువ్వు ఎట్ట బతుకుతావు అని చెప్పుద్దట సాతాను. దేవుడు అంటున్నాడట, సమస్తమును నాకు ఇచ్చే నీ మరలా నీకు తిరిగి ఇచ్చేవాడు ఎవరు? ఎవరండి నీకు ఇచ్చేది? దేవుడు కదా. దేవుడే. కానీ దేవుని మాట వింటావా నువ్వు? వింటున్నావా? అసలు వినడానికి ఇష్టపడవు, చర్చికి రావడానికే ఇష్టపడవు. ఇక్కడ వాక్యం చెప్తుంటే ఎక్కడో ఆలోచిస్తా ఉంటాను. అందుకే ఎక్కడున్నారా అయ్యగారు ఏమంటుండో, ఎక్కడున్నారా అంటే అర్థం ఏంటి అని గట్టి చెప్పాలా? ఇక్కడ మీరు లేరని అర్థం. బాడీ ప్రజెంట్, మైండ్ ఆప్సెట్ అయిపోయింది. అందుకనే ఎక్కడున్నారా అంటే వాక్యం వినడానికి ఇష్టపడరు, కానీ ఎక్కడో ఆలోచించడానికి, ఏదో చేయడానికి ఇష్టపడతా ఉంటారు. ఇప్పుడు ప్రకృతి యావత్తు దేవుని మాట వలన బ్రతుకుతుంది. మరి మనిషి ఎవరి వలన బ్రతుకుతున్నాడు? దేవుని మాట వలన కాదా? అసలు నీకు రొట్టె ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి? ఆహారం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? యేసుప్రభు వేసిన ప్రశ్న, సాతానుగాడికి వేసిన ప్రశ్న, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్లనే మనిషి జీవిస్తున్నాడు. అంటే అర్థం, నీకు రొట్టె ఎక్కడి నుండి వచ్చిందో చెప్పు. నువ్వు తినటానికి ఆహారం ఎక్కడి నుండి వచ్చిందో చెప్పు. నీకు చికెన్ తినటానికి కోళ్ళు ఎక్కడి నుండి వచ్చినాయి చెప్పు. ఎక్కడి నుండి వచ్చినాయి? అసలు ఈ సృష్టిలో ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? ఎక్కడి నుండి వచ్చినాయి? ఎక్కడి నుండి వచ్చినాయి అండి? దేవుని మాట వలన కదా. ఇప్పుడు చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయం. ఎక్కువ దూరం కూడా పోను. ఆదికాండము 1వ అధ్యాయము 1
తీసారా? ఆదికాండం 1వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. ముందు 11వ వచనం చదువుతాం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మీద మొలిపించను గాకని పలుకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదాయను. అది మంచిదని దేవుడు చూశాడు. ఇప్పుడు చూడండి, దేవుని వాక్కుతోటట చెట్లు మొలిచాయి. మొలిచాయా లేదా? ఇప్పుడు చెప్పండి, రొట్టె దేని నుండి వస్తుంది? ఏ పిండి నుండి రొట్టె తయారు చేస్తారు అమ్మా? గోధుమ పిండి. గోధుమలు ఎక్కడి నుండి వస్తాయి? అవండి, గోధుమలు ఎక్కడి నుండి వచ్చినాయి? గోధుమ చెట్లు ఎవరిచ్చారు నీకు? ఇప్పుడు చదవండి ఆ మాట. తమ తమ జాతి ప్రకారము ఇచ్చిన వాడు ఎవరు? దేవుడు ఎలా ఇచ్చాడు? కలుగుగాక అని పలకగా కలిగింది. కలుగుగాక అని పలుకగా కలిగింది. ఇప్పుడు నువ్వు తినే ఆహారం మాట వలన, దేవుని మాట వలన వచ్చిందా, నువ్వు తయారు చేసుకుంటూ వచ్చిందా? అర్థమైందమ్మా? యేసుప్రభు చెప్పిన మాట అర్థం ఏంటంటే, రొట్టెలను తయారు చేసుకుని తిననేది సాతానుగాడు చెబితే, అసలు ఈ రొట్టెలు రావటానికి కారణం ఎవరు? ఏమని చెప్పిండు? కలుగుగాక అన్నాడు. కలుగుగాక అని చెప్పగానే అవి కలిగాయి. అంతేగాక ఇంకో కొన్ని మాటలు చూద్దాం. 20వ వచనం చదవండి. ఇప్పుడు చేపలు మాంసాలు తింటున్నా? ఆ తింటే అయ్యి ఎక్కడి నుండి వచ్చినావు? ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనం నుండి, దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములను సమృద్ధిగా పుట్టించును గాకానియు పక్షులు భూమి మీద ఆకాశ విశాలంలో ఎగురును గాక అని పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలముల సమృద్ధిగా పుట్టించిన మహామోత్యములను జీవము కలిగి చలించు వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములను నిండి ఉండేదాని పక్షులు భూమి మీద విస్తృత గాక అని వాటిని ఆశీర్వదించును. ఇప్పుడు చెప్పండి, ఏమండి? భూమి మీద జంతువులు ఎక్కడ నుండి? ఆమె గేదె ఆడ నుండి వచ్చింది, ఆడ నుండి వచ్చింది, ఆయన మాట వల్ల వచ్చింది. అంతే కదా? నీకు చికెన్ ఎక్కడి నుండి వచ్చింది? ఆయన మాట వలన వచ్చింది. అంతే కదా? పెద్ద తింటారా మీరు? పెద్ద తినేవాళ్ళు చెయ్యత్తాలి. ఇప్పుడు వెనక పాస్టర్ గారు ఎత్తుతున్నారు, ఓ వీళ్ళందరూ తింటారా? అయితే ఇప్పుడు దీన్ని తినటానికి దీన్ని తయారు చేసింది ఎవరు? దేవుడు. అంటే దేవుని మాట వల్లనే వచ్చినాయా? ఇవన్నీ వచ్చినాయా రాలేదా? మళ్ళీ ఇంకెంత చదువుదాం. 24వ వచనం. దేవుడు వాటి వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి మీద పుట్టించునుగా కానీ పలికెను. ఆ ప్రకారం ఆయన ఇప్పుడు జంతువులు ఎక్కడి నుండి వచ్చినాయి? అడవి జంతువులు ఎక్కడి నుండి వచ్చినాయి? దేవుని నుండి వచ్చినాయి. దేవుని మాట వల్లనే వచ్చినాయి. మరి సాతానుగాడు ఏంటి? రాళ్ళను రొట్టెలు చేసుకుని తినమంటాడు. రొట్టెలు ఎక్కడి నుండి వచ్చినాయి? వాడేంటి మరి రాళ్ళ రొట్టెలు చేసుకుని తినమంటాడు? అనడా లేదా? ఇలా చదువుకున్నావా? రాళ్ళు ముఖ్యమా, దేవుని మాట ముఖ్యమా? అంటే దేవుని మాట వల్ల వస్తే నువ్వు తిని బతుకుతున్నావు తప్ప ఎవరో ఇచ్చిన వాటి వల్ల బతకటం లేదు. అర్థమైందా? అంటే ఇప్పుడు సృష్టిలో యావత్తును సృజించింది దేవుని మాట. అవునా కదా? ఇప్పుడు నువ్వు తినాల్సింది ఏమంటే, మీరు ఇలా వండేది ఏ రైసు? రైస్ అన్నాను, బియ్యం.
ఆ, సన్న బియ్యమా? సన్న బియ్యమేనా? ఎందుకంటే ఫంక్షన్ కదా, సన్న బియ్యం మంచి పొడుగు ఉండాల. ఈ సన్న బియ్యం ఎవరు తయారు చేశారు చూసారా? ఇవన్నీ కూడా తమ తమ జాతి ప్రకారము దేవుడు వాక్కు చేత మాట చేత సృష్టిస్తే సాతానుగాడు రొట్టెను చూపిస్తున్నాడు. ఇదిగో ఈ ఆహారం ఎక్కడి నుండి వచ్చింది అనుకున్నావు, నువ్వు కష్టపడితే వచ్చింది తిను అంటున్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? ఈ రొట్టె తయారు చేయడానికి నా తండ్రి కారణం, ఆయన వాక్కు కారణం, ఆయన మాట చేత ఈ సృష్టిలో అవి బ్రతికినాయి, బ్రతుకుతున్నాయి, మనకు ఆహారాన్ని ఇస్తున్నాయి. అవునా కదా? అవునా కదా? అవును. మరి దేవుని మాట వలన వచ్చినవి ఇవన్నీ నువ్వు నేను తయారు చేసినవి. ఉన్నవాటిని కోసుకొని తింటాను. ఇక్కడ ఆ చెట్టు ఉంది, చెట్టుకు కాయ ఉంది, చక్కగా కోసుకు. అదేం చెట్టు అండి? వెనక్కి తిరిగి చూడండి ఒకసారి. అమ్మా, నిమ్మ చెట్టు చక్కగా కాయలు కాసింది కదా. కాయ చెట్టుకు ఉంది కాబట్టి నువ్వు కోసుకొని తింటున్నావు. అసలు ఈ చెట్టు లేకుండా, అసలు ఈ చెట్లే లేకుండా, నిమ్మ చెట్టే కనపడకుండా ఉన్నప్పుడు అసలు దాన్ని తయారు చేసింది ఎవరు? ఎవరమ్మా? దేవుడు ఒక నిమ్మ చెట్టు కావాలని నీకు తయారు చేసి ఇస్తే కదా దాని కాయలు నువ్వు కోసుకొని తింటుంది. లేకపోతే ఎక్కడో ఒక చెట్టు ఉంటే తీసుకొచ్చుకొని వేసుకొని బ్రతికించుకున్నావు, అంతే కదా? నీ అంతటి నువ్వు ఏమన్నా ఓం భీం బుస్ అని తయారు చేసినవా? మంత్రాలు ఏమైనా చేసి నిలబెట్టినవేంటి చెట్టుని? అంటే ఒక చెట్టు బ్రతకాలన్నా దేవుని మాట, ఒక ఫలము రావాలన్నా దేవుని మాట, ఒక జంతువు బ్రతుకుతున్నదే దేవుని మాట. మరి మనిషి బ్రతికేది దేవుని మాట వలన బ్రతుకుతున్నారా, ఆహారం కొరకు బతుకుతున్నారా? నిజంగా చెప్పండి. ఎంతమంది వినకుండా లోన్ ఉన్నారు చూడండి. ఏంటన్నారా? అసలు మనం బ్రతికేదే దేవుని మాట కోసం, దేవుని మాటే మన బ్రతికిస్తుందంటే ఎంటున్నారు ఎవరన్నా? ఏది ముఖ్యం ఇప్పుడు? ఆహారం ముఖ్యం కదా వాళ్ళకి, కాదా? అదే కదా. బాబునట చిన్నప్పటి నుండి బాలుడు ఇప్పుడు చదవండి సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం. ముగించమంటారా అయ్యగారు? 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవ వాడు పెద్దవాడైనప్పుడు. ఇప్పుడు ఈ త్రోవ అంటే దారా మార్గమా? రెండు ఒకటే అనిపిస్తుంది. నిజమేనా కాదా? త్రోవ అంటే ఏంటండి? దారంటే మార్గమేనా? ఆగండి సార్, వీళ్ళకి అర్థం కావట్లేదు. అసలు తోవ అంటే ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఈ తోవ అంటే త్రోవ అంటారా, తోవ అంటారా? ఏమంటారు? త్రోవ అంటే దారి, దారి అంటే మార్గం. మార్గం ఎవరు? యేసు ప్రభువేనా? ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అంటే ఇప్పుడు త్రోవ ఎవరు? యేసు ప్రభువేనా? ఇప్పుడు బాలుడు నడవవలసిన త్రోవ అంటే యేసు వాక్యములోకి నడిపించాలట. ఎప్పటి నుండి నడిపించాలి? ఎప్పటి నుండి? ఆహారం ఎప్పుడైతే, పాలు ఎప్పుడైతే విడిచిపెట్టాడో అప్పటి నుండి ఎవరిలో నడిపించాలా? దేవునిలో నడిపించాలి. దేవునిలో నడిపించాలి. లేకపోతే సాతానుగాడు పిల్లలను చూపించి నేర్పిస్తాడు. పిల్లలు ఉన్నారండి లోకంలో బూతులు తిట్టేవాళ్ళు, మా ప్రాంతంలో ఉన్నారండి. బయటికి పిల్లలు పోయారనుకో, ఆడ గుంపు కొడతారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన బూతులన్నీ వీడికి రావు. పాపం వీడేం చేశాడు? వాళ్ళ జతకెళ్ళాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడనే చెరుపును. ఈడిపోయి ఆడి జతకి పోయేసరికి వాడేం చేశాడు? వాడికి వచ్చిన బూతులన్నీ ఈడి ముందు మాట్లాడాడు. వీడు నాలుగే ఎత్తుక్కొని ఇంటికి వచ్చేది. నీ అమ్మ అంటాం ఒకటన్ను, అంతే కదండి. అబ్బో మా అబ్బాయి నీ అమ్మ అంటాం భలే నేర్చుకున్నాను, నోటిగుంట మాటలు వచ్చి నేను అన్నావు అనుకో, నీ అమ్మ కాడ నుండి ఇంకా ఎన్ని మాటలు అంటాడో. అంటాడా? అండా నీ అయ్య అంటాడు, నీ అమ్మ అంటాడు, ఇంకా ఎక్కువ మాటలు అంటాడు. ఆ మాటలు రాకుండా ఉండాలంటే ముందు త్రోవ నేర్పించు. అసలు ఈ సృష్టి యావత్తు కూడా మనిషి బ్రతికేది వాక్యం ద్వారా. ఆ వాక్యం నేర్పించు.
ఆ వాక్యంలో పెంచు. ఆ వాక్యంలో నీ బిడ్డల్ని పెంచితే సాతానుగాడి కనుదృష్టి వాడి మీద పడదు. లేకపోతే పడ్డదనుకో, వాడు ఏం చేస్తాడో చూడండి. ఇప్పుడు కూడా చూడండి, వాడు ఎప్పటి నుండి పాడు చేస్తాడో చూద్దాం. సాతానుగాడు ఆది కాండము 8వ అధ్యాయం 21వ వచనం. ఆది కాండము 8వ అధ్యాయం 21వ వచనం. ఇప్పుడు మీరు చదవాలయ్య గారు. ఆది కాండము 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డదైపోవటానికి కారణం ఎవరో తెలుసా? నువ్వు నేర్పించకపోవటం వల్ల. ఎప్పటి నుండి చెడ్డదైపోద్దట? బాల్యం. ఎప్పుడైతే ఆహారంలోకి వస్తున్నాడో వాడు బాల్యం. శిశు దినాలు ఎప్పుడో తెలుసా? పాలు తాగేవి శిశువు అంటారు. బాల్య దినాలు ఎప్పుడో తెలుసా? ఆహారం తినేటప్పుడు బాల్య దినాలు. అంతేనా కాదా అమ్మ? అర్థమవుతుందా? శిశువు అంటారు. ఎవరినో తెలుసా? పాలు తాగే వాళ్ళని శిశువు అంటారు. ఆహారం మొదలు పెట్టినప్పటి నుండి బాల్య దినాలు అంటారు. అవునా కాదా? ఇప్పుడు బాల్య దినాల నుండి వాడి హృదయం ఏమైద్దట? చెడ్డగా అయిపోవటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని మాటలు వినిపించకపోవటం వల్ల. ఇప్పటి నుండి మనల్ని బ్రతికించేది దేవుడు, మనల్ని నడిపించేది దేవుడు, మనల్ని పోషించేది దేవుడు, మనల్ని కాపాడేది దేవుడు, మనల్ని స్వస్థపరిచేది దేవుడు, మన కుటుంబానికి కాపరి దేవుడు అని ఎప్పుడైతే నువ్వు నేర్పిస్తావో అప్పుడు ఆ భక్తిలో పిల్లలు ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నా పిల్లోడు నీ అమ్మ అనగానే అబ్బా బాలేగా అన్నాడని సపట్లో కొట్టావో వాడు ఇంకొక 4 మాటలు నేర్చుకొని రేపొద్దున పెద్ద జరిగిన తర్వాత తల్లిదండ్రులను కొట్టే కుమారులు లోకంలో చదువుతున్నారు. పేపర్ చదువుతారా? ఎప్పుడన్నా టీవీలో న్యూస్ చూస్తారా? కనపడతా ఉంటాయి. అప్పుడప్పుడు చూడండి. తల్లిదండ్రులు కొట్టే పిల్లలు ఉన్నారు, ఆస్తిలు కొట్టేసే పిల్లలు ఉన్నారు, ఉద్యోగం కోసం తండ్రిని చంపిన పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు తయారవుతారు. తయారు కాకుండా ఉండటం కోసమే దేవుని మార్గాన్ని చూపించాలి, దేవుని వాక్యాన్ని నేర్పించాలి. మన బ్రతికించేది దేవుడు, దేవుని మాటే అని చెప్పాలి. చెప్పాలా లేదా? ఇప్పటి నుండి మావాడు బాగా గట్టిగా ముక్కలు తింటాడు అని చెప్పకండి. మంచి వాక్యం నేర్చుకోవటానికి నీకు ప్రయత్నం చేస్తాడు అన్నది నేర్పించడానికి తల్లిదండ్రులు ఏం చేయాలి? ముందుకు నడిపించాలి లేదా? నడిపించాలి, నేర్పించాలి. ఏమండి? అంతేనా? చివరి మాట చదువుకొని ముగిచ్చేదా? ఏమండి? అన్నీ మూసేసారా ఏంది? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము. ఈ మాట ఒకవేళ మీకు కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటే పెన్నుంటే టిక్కు పెట్టుకోండి. చాలా అవసరం, ముఖ్యమైన మాట చెప్తున్నాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాలు ఉన్నాయి. చదువుకొని ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4, 5, 6 ఈ వాక్యం చదువుకొని ముగించుకుందాం. అమ్మా నాకు వినపట్టం లేదు, కొద్ది గట్టిగా చదవండి సార్. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయ దేవుడైన యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ హృదయముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉంచుకొనవలెను. నీవు తల్లిదండ్రులేరి అమ్మా నీ గురించే, నీ కుమారులకు వాటిని అభ్యాసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ ఇంట్లో కూర్చొని ఒళ్ళో కూర్చోబెట్టినప్పుడు, నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నప్పుడు, నీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నప్పుడు, నీ కుమారుడికి నీ కుమార్తెకి త్రోవలో నడిచేటప్పుడు
నువ్వు పడుకునేటప్పుడు నీ పక్కలో ఉన్న నీ కుమారుడికి నీ కుమార్తెకి లేచినప్పుడు పొద్దున్నే లేచేటప్పుడు నీతో కుమారుడు లేచినప్పుడు వాటిని గూర్చి ఏటిని గూర్చి ఎవరని చెబుతున్నారా? చెప్పే వాళ్ళు చెయ్యత్తండి ఇప్పుడు చూద్దాం. దేవుని మాటలు చెబుతున్నారు పడుకునేటప్పుడు చెప్తున్నారా? దేవుని మాటలు చెబుతున్నారు మీ పిల్లలకే. కూర్చున్నప్పుడు ఇంట్లో కూర్చొని ఉంటారా? కూర్చున్నప్పుడు వింటారా? వాడి చెవులు అది పెట్టుకుంటాడు, నువ్వేదో పని చేసుకుంటావు. అదే కదండి. ఈ మధ్య కొత్తగా స్టైల్ వచ్చింది. ఆ మధ్య కాలంలో చెవిటి వాళ్ళు పెట్టుకునే వాళ్ళే, ఇప్పుడు అందరు పెట్టుకున్నా అందరూ చెవిటోళ్ళు అయిపోయారు. పిలుస్తుంటే వినపడదు. అరే బాబు, అరే నానా, చిన్న ఏడు చెవుల్లో ఇది ఉంటే ఇంకేం వినపడిద్ది? చెవిటోళ్ళు అయిపోయారు. అవునా కదా? అందుకనే పడుకునేటప్పుడట దేవుని మాటలు చెప్పాలి, పొద్దున్నే లేచేటప్పుడు దేవుని మాటలు చెప్పాలి, ఇంట్లో కూర్చున్నప్పుడు దేవుని మాటలు చెప్పాలి, త్రోవలో నడిచేటప్పుడు దేవుని మాటలు చెప్పాలి. ఇంకేం చేయాలి? మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను, అవి నీ కన్నులకు నడుమ బాసికము వలె ఉండాలట. ఎప్పుడు కూడా దేవుని మాటలే. నిన్ను చూస్తే మా అమ్మ దేవుని మాటలు చెప్పుద్ది అన్నట్టుగా ఉండాలి. తండ్రిని చూస్తే మా నాన్న ఎప్పుడు దేవుని మాటలే చెప్తాడు అనేటట్టుగా ఉండాలట. బాసికముగా కట్టుకొనవలెను. బాసికం ఎక్కడ ఉంటది? కనపడిద్దా కనపడదా? కనపడకుండా ఉంటదా? ఏంటో చెప్పట్లేదు. వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారా లేరా ఇది డౌట్ వస్తుంది. బాసికం కనపడిద్ది అంటే ఎప్పుడు దేవుని మాటలు. మా అమ్మను చూడంగానే దేవుని మాటలు చెప్పుద్ది, మా డాడీని చూడగానే దేవుని మాటలు చెప్తాడు. మా డాడీ దగ్గర నేర్చుకోవాలి, మా అమ్మ దగ్గర నేను నేర్చుకోవాలి అనుకునేటట్టుగా ఉండాలట. అందుకే బాసికముగా కట్టుకునవలెను, అవి నీ కన్నులను బాసికముగా ఉండవలను. 9వ వచనం, నీ ఇంటి ద్వారబంధాల మీదను. నీ ఇంటికి ఎప్పుడైనా కనపడాల్సిన ఏంటో తెలుసా అమ్మా? ఇటేనండి, ఇంట్లో యేసు ప్రభు ఫోటోలు పెట్టుకోకండి, అది విగ్రహారాధన. ఏముండాలి? వాక్యం ఉండాలి. అటు చూసినా వాక్యమే కనపడాలి, ఇటు చూసినా వాక్యమే కనపడాలి, లోపల చూసినా వాక్యమే కనపడాలి. పొద్దున్నే బెడ్ మీద నుండి లేచేటప్పుడు కూడా ఏం కనపడాలి? ఎందుకు? వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు గనుక, వాక్యమే నిన్ను బ్రతికించేది గనుక, వాక్యమే నీ పాదములకు వెలుగు చూపించేది గనుక, నీ బిడ్డలను కూడా బ్రతికించేది ఆ వాక్యమే కనుక, ఆ వాక్యం ఎక్కడ చూసినా ఆ వాక్యం కనబడాలట. ఈ రోజు నుండి ఈ కార్యక్రమం జరిగిన తర్వాత వాక్యం పెట్టుకుంటారనుకుంటున్న ఈ కుటుంబం కనపడటానికి పెట్టుకుంటారండి? ఇంతటితో ముగించితే చాలు అనుకుంటారా? అప్పుడప్పుడు పెట్టుకుని తీసేస్తా అంటారా? ఏమన్నాడు చూడండి ఒకసారి. ఇంటి ద్వారముల మీదను నీ గౌనుల. ఏంటండి అంటే? అదేంటి గౌనులు అంటే ఏంటండి? ద్వారం అంటే గుమ్మం. ఈ గౌన్లు ఏంటబ్బా? నాకు ఈ గౌన్లు అంటే వేసుకునే గౌన్లా? ఎక్కడా? బయట కనపడాలి. అర్థమవుతుందండి? ఎక్కడా? గోడల మీద. నీ గోడ చూడంగానే దేవుని వాక్యం ఎదుటివాడికి కనపడాలా, నీ బిడ్డలకి కనపడాలా. ఈ కుటుంబం దేవుని కుటుంబం అని అందరికీ తెలియాలా, నా బిడ్డలు దేవుని బిడ్డలని అందరికీ తెలియాలా. ఇదండి దేవుడు కోరుకుంటాను. ఏమంటున్నాడు చదవండి నాన్న. కోనుల మీద వాటిని ఉరాలను. ఎన్ని చెప్పాడండి తల్లిదండ్రులకి. అందుకే మనిషి బ్రతికేది దేవుని మాట వల్ల గాని రొట్టె వల్ల కాదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వాళ్ళ కుమారుడికి ఆహారం పెడతారు. ఇప్పుడు వాక్యం పెట్టడం ముఖ్యమా, ఆహారం పెట్టడం ముఖ్యమా? ఇదేనండి. ఇంత ఖర్చు పెట్టి ఎంతమంది బంధుమిత్రులందరినీ పిలిచి ఏం పెట్టాలంటున్నారు? వాక్యం పెట్టాలంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను కాదు. నేను నీలాంటి వాడినే, కానీ దేవుని మాట ముఖ్యం. ఆకాశము గతించిన, భూమి గతించిపోయినను ఒక సున్నా గాని ఒక పొల్లన్నా తప్పిపోనిది ఏ మాట? దేవుని మాట. ఆయన మాట వినండి.
నా మాట వినకపోయినా పర్వాలేదు, నేను నీలాంటి వాడినే. ఆయన మాట వింటేనే నీ కుటుంబం అభివృద్ధి పొందుద్ది. ఆయన మాట వింటేనే నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ఆయన మాట వింటేనే నీ పిల్లలు అభివృద్ధిలోనికి వస్తారు, ఆత్మీయతలో ఎదుగుతారు. కాబట్టి ఎవరి మాట వినాలి ఇప్పుడు మనం? మనమేనా మన పిల్లలు కూడా? చాలా మంది ఉన్నారండి, వీళ్ళు చర్చికి వస్తారు కానీ వీళ్ళ పిల్లలు ఇంటికాడ ఉంటారు కదా. కదా, నిజమే కదా. అది వీళ్ళంట మళ్ళీ నైట్ పూట చెప్తారట, పడుకున్నప్పుడు చెప్తారట, పొద్దున్న లేచి చెప్తారట, త్రోవలో నడిచేటప్పుడు చెప్తారట. వీళ్ళందరూ ఇప్పుడు చెప్పండి, దొంగలు ఎవరు? చెప్పేవాళ్ళ చెప్పనోళ్ళ? అమ్మా నాకు కొంచెం శివుడు వచ్చింది ఈ మధ్య. చెప్పనోళ్ళు. ఇప్పుడు చెప్పనోళ్ళు అందరు దొంగలు అయితే మీరెవరు? ఇది పగటి దొంగలు. చూసారా? కాబట్టి ఇకనైనా దేవుని చర్చికి పోదాం రా. ఎక్కడ పోవాలి మనం? దేవుని సన్నిధికి వెళ్దాం పదా. ఇక్కడుంటే ఆశీర్వాదం రాదు, ఇటు ఎక్కడుంటే శాపం వస్తుంది. ఇంటి దగ్గర ఉంటే ఈ పని రేపైనా చేసుకోవచ్చు, కానీ దేవుని ముఖ్యం. మనకెవరు ముఖ్యం? దేవుడు ముఖ్యము, దేవుని మాటలు ముఖ్యం. కాబట్టి చిన్న పిల్లల కాడ నుండి పెద్దవారి వరకు ప్రభువులో ఎదగాలని, ఆయన బిడ్డలుగా ఎదగాలని యేసుప్రభు ఒక మాట అన్నాడు, చిన్న బిడ్డల నా ఆటంక నా యొద్దకు నువ్వు తీసుకెళ్ళాలి. ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి. ఆయనకి ఇష్టం. ఆయనలో ఎదుగుతూ ఉంటే ఆయనే జ్ఞానం నేర్పించుకుంటాడట, ఆయనే బలపరుచుకుంటాడట, ఆయనే ఆరోగ్యం ఇచ్చుకుంటాడట. నేను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. బిడ్డని స్వస్థపరచు, బిడ్డని ఆశీర్వదించు. మనం ఎవరమండి? నువ్వు ఆయన దగ్గరికి నడిపిస్తే చాలు. అందుకంటాడు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన స్వాస్థ్యం. ఆయన బిడ్డలుగా ఆయన పెంచుకుంటాను, తీసుకురా అమ్మా అంటున్నాడు. ఆయన కొరకు బ్రతకాలి, మనం బ్రతకాలి, మన బిడ్డల్ని బ్రతికించి. ఇక నుండైనా వీళ్ళ ఇప్పుడు ఎవరైతే ఒప్పుకున్నారు, దొంగలని ఒప్పుకున్నారో అయ్యా, రేపటి నుండి, రేపు ఆదివారమే కదా, రేపు ఆదివారం నుండి వాళ్ళ బిడ్డల్ని కూడా దేవుని సన్నిధికి నడిపిస్తారా? నడిపించరా? వీళ్ళు ఎక్కడ లేనట్టున్నారు, మళ్ళీ లేకపోతే వినపడినట్టు కూడా నటిస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు నడిపిస్తారా నడిపించరా? నడిపించాల్సిన బాధ్యత మీదే. నాతో చెప్తున్నారు అనుకుంటున్నారేమో. ఆకాశమా ఆలకించుము, భూమి ఎక్కడ కూర్చున్నావు నువ్వు? ఎక్కడ? భూమి మీదే. భూమి ఎన్నదా? వెళ్ళలేదా? ఎన్నది? పైన ఆకాశం. ఇప్పుడు సాక్ష్యం ఎవరు? మీ మీద సాక్ష్యం ఎవరు? నేను కాదమ్మా, నేను ఇప్పుడు వెళ్ళిపోతా పాలంచ. ఈ కార్యక్రమం అయిపోగానే నేను వెళ్ళిపోతా పాలంచ. సాక్ష్యం మాత్రం నువ్వు కూర్చున్న భూమి, పైన ఉన్న ఆకాశం. నా బిడ్డల్ని నేను చర్చికి సన్నిధికి నడిపిస్తానని చెప్పింది నువ్వే. ఒప్పుకున్నారు మీరు. కాబట్టి రేపటి నుండి ఖచ్చితంగా పాటిస్తారని నేను నమ్ముతున్నాను. మీరు నమ్మండి దేవుణ్ణి, దేవుని వైపు నడిపించండి, త్రోవ తప్పిపోకుండా కాపాడుకోండి. దేవుడు తప్పకుండా మీ కుటుంబాలను దీవిస్తాడు. అందరికి వందనాలు. అర్థమైంది కదా వాక్యం? వందనాలు.